మన తొలి వెలుగు ప్రేక్షకులు అందరికీ నమస్తే. నిన్న మన ఖమ్మంలో ఇల్లు కూలగొట్టిన సంగతి తెలుసుకొని మన తొలి వెలుగు ఛానల్ తరపున రగన్న పోయిండు ఖమ్మంకు. ఖమ్మంలో అడుగు పెట్టిండో లేదో, మొన్ననేమో అడుగు పెట్ట ముందుకే అరెస్ట్ చేసిరు. ఇక నిన్న పోయి ఖమ్మంలో అడుగు పెట్టిండు. అడుగు పెట్టి అక్కడ ఏమేం జరుగుతుంది, ఎట్లా అయింది, ఏం కథ అని చూపిద్దామని, జనాలు చూపిద్దామని పోయిండు. పోగానే కొంతమంది కమ్మ సామాజిక వర్గానికి చెందిన కొంతమంది తుమ్మల నాగేశ్వరరావు బంధువులు, చంద్రబాబు నాయుడు బంధువులు వీళ్ళంతా కలిసి మేము వీడియోలు తీస్తేందుకు పోతే మా పైన కూడా కేసులు పెట్టిరులా. సత్తుపల్లిలా, ఖమ్మంలా, దగ్గర ఊర్లల్లో అక్కడోళ్ళు ఖమ్మోళ్ళు కొంతమంది, అందరు నేను అట్లేను కొంతమంది. అంటే మా ఖమ్మంలోకి అన్యాయం జరుగుతుంది, మా ఖమ్మంలో అట్టంటూరు అని కేసు పెడితే కేసు ఫైల్ చేసి వచ్చిర్రు వీళ్ళంతా పోయి. మరి కులం ఎక్కడిది, ఇల్లు కూడా కొట్టిరాడ, కులాల ముచ్చట ఎక్కడికి వచ్చాడా? అంటే మీరేమంటారంటే కులం లేదు ఏమి లేదు మేమంతా సమానం అని చెప్తారు. మళ్ళీ ఇవాళ పోయి ఆడ జనాలకు జరిగిన అన్యాయాన్ని చూపిస్తేందుకే పోయినాం అంతే. ఆడ పోయి ఏ ఒక్క రాజకీయ నాయకుని దగ్గర 10 రూపాయలు ఇరు మా ఛానల్కు, లేకపోతే మా పూట గడతలేదు ఏమన్నా చందాలకి టీ అడుకుంటుంది పోయినారా ఏమి ఆడ? అక్కడ ఏం అన్యాయం జరిగింది, ఏం కథ జనాలకు చూపిద్దామని పోయిరు. ఒక తండ్రి దగ్గర 18 లక్షల రూపాయలు పెట్టుకొని ఇల్లు కట్టుకున్నట. ఇల్లు కట్టుకుంటే ఆయన ఇల్లు కూలగొడితే వేరే వాళ్ళ ఇల్లు ఎక్కి దుంకి సద్దాం అనుకొని పోయేసరికల్లా బిడ్డ పోయి కాళ్ళేళ్ళు పట్టుకొని, అయ్యా నేను చదువుకుంటా, నీ దండం పెడతా, నేను పీజీ చేసిన ఏడనో ఒక ప్రైవేట్ కూలవనే చేసుకొని నేను చదువుకుంటా, కానీ నాయన నువ్వు చచ్చిపోకు నాయన అని చెప్పింది. చూడు ఎంత దారుణమైన ముచ్చట. ఒక తల్లి ఏమో మా అమ్మగాని ఒక్క 10 నిమిషాలు నా ఇంట్లో తిరిగి వస్తా, నేను ఇన్ని రోజులు నుంచి సంసారం చేసిన ఇంట్లో ఒక్క 10 నిమిషాలు ఇంట్లో పోయి తిరిగి వస్తా, జర మా అమ్మగాని కూల్చగొట్టకూర అని ఒకరు. బుడబుడ్డ పిల్లలు వాళ్ళకి సంబంధించిన బాట బొమ్మలు అయ్యో ఉంటే మా బొమ్మలు పోతున్నాయి అని బుడ్డ పిల్లలు కూడా వాళ్ళ బొమ్మలు పక్కకి వేసుకుంటారు. కొన్ని బొమ్మలు అలాగే వీకపోయినాయి. గంత ఘోరంగా 1000 కుటుంబాలని నాశనం చేస్తే 60 ఎకరాలలో 62 ఎకరాలలో 32 ఎకరాల ఇల్లు కట్టుకున్నారు, 30 ఎకరాలు ఏమో అట్టినే ఉన్నది. ఆల్రెడీ హైకోర్టు కూడా తీర్పు ఏమి ఇచ్చింది, అక్కడ ఉన్న 32 ఎకరాలలో ఇల్లు కట్టుకున్న వాళ్ళకు నీటి సరఫరా చేయాలి, కరెంటు సరఫరా చేయాలి, ఏమైనా లోతుపాతులు ఉంటే చూసుకోవాలని కోర్టు చెప్తే కోర్టును పక్కకు పెట్టి కేవలం బట్టి విక్రమార్క, రేవంత్ రెడ్డి, తుమ్మల నాగేశ్వర, ఆయన వాళ్ళు తుమ్మలే కదా, ఆయన తుమ్మలేనా ఆయన పేరు ఎక్కడ తుమ్మలే అనుకుంటా, తుమ్మల నాగేశ్వరరావు వీళ్ళంతా కలిసి ఏం చేస్తారు, అధికారం మా చేతులు ఉంది, ఏం చేస్తారు మీరు పేదోళ్ళు, రేపన్నాడు మళ్ళీ 2000 ఇస్తే మీరే ఓట్లేస్తారు, పెద్ద సమస్య అనుకొని వాళ్ళకు నచ్చిన రకంగా ఎన్నో జేసీబీలు ఇటాచీలు తీసుకొచ్చి వీటిని కూలగొట్టి వేలాది మంది పోలీసులను పెట్టుకొని మొత్తం ఏడికాడికి నేలమట్టం చేసిరు. ఆ నేలమట్టం చేసిన వీడియోలు చూపిద్దామని తొలి వెలుగురకు పోతే ఈయన మీద కేసులు, ఎన్ని కేసులు పెడతారు గిట్లా? మీరు అచ్చమైన పిలగాల ఏమైనా పని చేసిరని పోయి కేసు పెడతారు, సిగ్గుండాల జరనన్న. పేదోళ్ళని ఇల్లు కూలగొట్టమని మీకు అధికారం చేతికి ఇచ్చింది రేవంత్ రెడ్డి గారు. ఇందిరమ్మ రాజ్యం వస్తుందేమనుకొని మార్పు మొదలు కావాలనుకొని మార్పు చేస్తే వాళ్ళ జీవితాలను మొత్తం మార్పు చేస్తేవి. ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు, సామెత ఏమంటారు, ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు. ఇల్లు కడితే ఎంత బాధ అవుతుంది, పెళ్లి చేస్తే ఎంత బాధ అవుతుంది అనేది ఆ ఇల్లు కట్టినోడికి పెళ్లి చేసినోడికి ఎరక. ఈ ఉత్తగా కట్టికేం ఎరక? వీళ్ళు పోయి ఉత్తగా చూసి వాళ్ళ 60 ఎకరాల భూమి ఉన్నది, 60 ఎకరాల భూమిని గుంజుకొని గవర్నమెంట్లు వేసుకుందామనే ఆలోచన ఉంటే మరి వాళ్ళు ఎక్కడ పోవాలి? మీ అయ్య సొమ్మ ఏమన్నా భూమి, అది ప్రజల భూమి. ప్రజల దగ్గర నుంచి సేకరించి, భూములు ఎక్కువ దగ్గర నుంచి సేకరించి మళ్ళీ ప్రజలకే భూదాన భూముల కింద ఇచ్చిన భూములు అయ్యి. ఈ రేవంత్ రెడ్డి ఇటకెళ్ళి ఇయ్యలే, పొంగులేటి శ్రీనివాసరెడ్డి ఇంటకెళ్ళి ఇయ్యలే, తుమ్మలాయన ఇంటకెళ్ళి ఏమి ఇయ్యలే, చంద్రబాబు నాయుడు ఇంటకెళ్ళి ఏమి ఇయ్యలే. భూములు అవి గవర్నమెంట్ భూములే, ప్రజలు ఇచ్చిన భూములు. అప్పుడు ఎక్కువ ఉన్నోళ్ళు భూదానం చేసిరు కాబట్టి అయ్యే భూములని మళ్ళీ పేదోళ్ళకి ఇచ్చిన భూములు అవి, అంతే కదా. వీళ్ళే పక్కన ఒక బొక్కలేమన్నా అలిసి వీళ్ళు కష్టం చేసి కొన్న భూములు ఏమన్నా గిసవంటి బయటమై పనులు చేసి మేము తీసుకొస్తాం ప్రజాపాలన యాడికెళ్ళి ప్రజాపాలన తీసుకొస్తారు చెప్పురిగా? ఏం చేద్దామని ఆలోచన అయితే అక్కడ కలెక్టరేట్ పడ్డది, ఆ ఏరియా మొత్తాన్ని సాఫ్ చేసుకుంటాం అంటే రేపన్నాడు ఎక్కువ డబ్బులకు అమ్ముకోవచ్చు అని ఆలోచన. అంతకు మించింది ఒకవేళ ఇప్పుడు అక్కడ ఉన్న 1000 కుటుంబాలని వచ్చి మన్ను పోసిరు. మరి చుట్టుపక్కల ఉన్న చంద్రబాబు నాయుడు చుట్టాలై, చుట్టుపక్కల ఉన్న తుమ్మల నాగేశ్వరరావు చుట్టాల భూములు ఓడలు గుంజుకుండా వాళ్ళు కూడా కబ్జా పెట్టుకునే భూములవి. మరి ఆ భూములకు ఎందుకో బుల్డోజర్ పోలేదు, జేసీబీలు వీటికి ఎందుకో పోలేదు, ఎందుకు? వాళ్ళ చుట్టాలు కాబట్టి. మరీ వ్యతిరేకం ఎంత రకాలుగా అంటే అన్ని రకాలుగా అక్కడ ఉన్న మహిళలు వాళ్ళ నోటికి ఏదో తిడుతున్నారు. ఎందుకు తిడుతున్నారు? వాళ్ళ కడుపు కాలింది కాబట్టికే వాళ్ళు తిడుతున్నారు. ఒక్కొక్కరు ఆడ పెద్ద బిల్డింగ్లు ఏం కట్టుకోలే, అంతా మధ్యతరగతి వాళ్ళు, నిరుపేదలు, చిన్నసాటి గుడిసెలు ఉంటే గింటే ఎన్నన్నా కట్టినే
గట్టిన తెలిసిన వాళ్ళు ఇంత ఉద్యోగం చేసుకుంటే వాళ్ళు ఓ 10-20 లక్షలు పెట్టి కట్టుకునే ఇల్లు అంతకంటే పెద్ద పెద్ద ఇల్లు ఏమి లేవు ఆడ గసవంటి వాళ్ళని కూడా బతుకుతుంటే ఓర్సకుంటా పోయి ఇళ్ళని కూలగొట్టి వచ్చారు మీరంటే ఇక ఏమనాలో చెప్పురు ఇక కూలగొడితే అందరికి కూలగొట్టాలి అందరికి కూలగొట్టి మరి మీకు ఈడ కాదు ఈడ కాకుండా ఇంకో కాడ మీకు ఇస్తాం ఆడ జాగా చూపిస్తాం ఇల్లు కట్టిస్తాం అనే ఆలోచన ఉంటే ముందుగానే జాగా చూపించి పలానా కాడ నీ ప్లాట్ ఉన్నది ఆడ ఇల్లు కట్టుకోపోరే అని చెప్పి తర్వాత ఇటు కూలగొడితే లెక్క మరి వీళ్ళంతా ఏడిపోవాలి ఇప్పుడు ఆ కూలగొట్టిన వాళ్ళంతా ఏ ఇంటికి పోయినా కానీ ఒక్క రూమ్ దొరికినా కానీ 4-5 వేలు ఎందుకంటే ఇక ఆడ చుట్టుపక్కల ఉన్న ఇళ్ళల్లో కూడా గిరాకులు పెరగవచ్చు అద్దెలు పెరగవచ్చు వాటికి ఇప్పుడు ఇదే సంది అనుకొని ఏం చేస్తారు దొరికినప్పుడు ఇది చేయాలన్న ఉద్దేశంతో 3,000 నుంచి 5,000 5,000 నుంచి 10,000 రూపాయలు కూడా కిరాయిలు అవుతాయి మరి పేదోళ్ళు అంతా కట్టుకుంటారా కిరాయిలు మరి వాళ్ళ కిరాయిలు ఓటు కట్టేయాలి ఇంటికి ఇల్లుని వాళ్ళకి ఇష్టం వచ్చిన రకంగా నచ్చిన రకంగా ఇల్లు కట్టుకుంటే ఉత్త పుణ్యానికి ఇల్లు కొనపోయి ఇల్లు నాశనం చేసి ఎట్ట ఖరాబ్ అయిందో చూపిస్తేందుకు గిట్టే సోషల్ మీడియాకు సంబంధించిన వాళ్ళు పోతే మన తొలి వెలుగు అయినా కానీ లేకపోతే ఆ ప్లస్ టీవీ అయినా కానీ కొన్ని ఛానళ్ళు పోతే ఆ ఛానళ్ళని టోల్గేట్ల కాడనే పట్టుకుంటుంది ఆ టోల్గేట్ కాడ పట్టుకొని 6 గంటల దాకా అందులో కూర్చోబెట్టి పొద్దుకంగా పంపిస్తుంది మళ్ళీ నిన్న పోయేసరికల్లా వీళ్ళ మీద కేసులు పెడుతున్నాడు ఏమని కేసులు పెడుతున్నారు ఈ తొలి వెలుగు రగంటోళ్ళు వచ్చి మా దగ్గరికి ఏమన్నా 10 రూపాయలు అడుగుతందుకు వచ్చిండు ఎందుకు ఇవ్వాలి మేమని కేసు పెట్టిరా లేకపోతే ఇప్పుడు అక్కడ జరిగే అన్యాయాన్ని మొత్తం జనాలకు చూపిస్తే ఏమన్నా 10 రూపాయలు లాభం వస్తుంది అనుకుంటారా జనాలకు ఏం అన్యాయం జరుగుతుంది ఎట్టా న్యాయం ఇప్పుడు ఎన్నో రకాలుగా మంచి పనులు చేసింది కాంగ్రెస్ పార్టీ అవి కూడా చెప్పినాం కదా ఛానల్లో చెప్పలేదా కాంగ్రెస్ పార్టీ మంచి సన్నబియ్యం ఇచ్చింది మొన్న కానీ పని చేసింది దాన్ని సన్నబియ్యం ఇచ్చినందుకు శభాషన్లే మళ్ళీ పోతే మహిళలకు ఉచిత బస్ ఇచ్చిరే మంచి పని చేసిర్రు అని శభాషన్లే మంచి చేస్తే మంచి అంటారు చెడు చేస్తే చెడు అంటారు గంతకంటే మించింది ఏమని చెప్పురిగా అంటే వీళ్ళు చెడు చేస్తారు కాబట్టి చెడు చేస్తారు అని ఇది ఎంతవరకు కరెక్టు మరి దీనికి ఏమన్నా లొసుగులు ఉన్నాయా నిజంగానే అక్కడ మొత్తం చాలా మంది వీళ్ళు ఏమంటారంటే అక్కడ అక్రమార్కులు చాలా మంది ఉన్నారు మరి అక్రమార్కులు చాలా మంది ఉంటే మీరు సక్రమార్కులు అయితే అక్రమార్కులని వాళ్ళ లిస్టు పక్కకు పెట్టి వాళ్ళ ఇల్లే గులగొట్టాలి కానీ అందరి ఇల్లు ఎట్లా గులగొడతారు అందరి ఇల్లు గులగొట్టి హక్కు ఓడిచ్చింది మీకు కోర్టు తీర్పిచ్చింది ఆడ వద్దని ఆడి తెరుగు పోగురు అని చెప్పింది ఎందుకు అవి భూదాన్ భూములు పేదల దగ్గరికి వెళ్ళి అంటే గున్నోళ్ళ దగ్గరికి వెళ్ళి తీసుకొని వాళ్ళు ఇష్టపూర్వకంగా తీసుకొని పేదోళ్ళకు మంచిన భూములు అయ్యా కానీ ఏ రేవంత్ రెడ్డి పక్కలాడసలేదు ఏ పొంగులేటి శ్రీనివాసరెడ్డి పక్కలాడసలేదు తుమ్మల నాగేశ్వరరావు పక్కలాడసలేదు ఎవరి ఇంటికి వెళ్ళి రూపాయి ఇస్తోళ్ళు కాదు నిన్నరా ప్రభుత్వ భూములలో ప్రభుత్వానికి మంచిన భూములలో ఇల్లు కట్టుకుంటే ఒని పాడైపోను మీరెక్కడితే దళితులు దొరికిరా నాయన ఉత్తపుణ్యానికి పోయి చెప్పా పెట్టకుండా పోయి మొత్తం 7 కాడికి వాళ్ళ మీద మొత్తం అయ్యేది బుల్డోజర్లు జేసీబీలు పెట్టి ఆగం ఆడి చేస్తే రేపనాడు మళ్ళీ ఏం ముఖం పెట్టుకొని పోతారు ఓట్లకు రేపనాడు ఓట్లకు పోతే ఏ ముఖం పెట్టుకొని పోతారు అంటే అనుకుంటారు ఏమంటారంటే జనాలు ఏముంది 2,000 3,000 ఇస్తే ఆలే ఓటేస్తారు ఈ జనాలు కూడా మారాలి జనాలు కూడా మారితేనే లెక్క ఆడు 2,000 ఇచ్చిండు 3,000 ఇచ్చిండు 5,000 ఇచ్చిండు జోలో పెట్టుకున్న ఓటేసిన ఆడు మంచి చూడాలి లంగా దొంగ ఇవన్నీ పక్కకు పెట్టి ఆయనకు ఓటేస్తూనే ఉంటారు మరి గిసోటి పని చేస్తారు చేయకుంటే ఏం చేస్తారు ఇక ఇప్పుడు ఆయననే మీరు మీ పైసలు ఎందుకు రాని ఆయన రేపన్నాడు పని చేసి పెట్టాలి నాకు పని చేయనాడు గల్ల పట్టుకొని పాతసేపు చేతులు పట్టుకుంటారా అని అన్న ఓటర్ వాళ్ళని ఉంటారా ఒవ్వలు ఉంటారు ఎన్ని ఇస్తున్నావు 2 ఇస్తున్నావా 3 ఇస్తున్నావు అవుతా ఆయన 3 ఇచ్చినావు 5 రాదు ఏమా రేపన్నాడు సంపాదించుకునే వాటికి ఒక గిట్టే సంపాదించుకుంటారు మనం కూడా మారాలి కదా ఒక ఖమ్మమనే కాదు యావత్ తెలంగాణ కానీ ఆంధ్రప్రదేశ్ కానీ భారతదేశం ఎక్కడైనా కానీ మరి ఓటేసేటప్పుడు మనం కూడా ఆలోచించాలి ఈ ప్రజలకు ఎందుకు ఓటేయాలి రేపనాడు ఏమైనా చేస్తున్నా మరి ఏమంటే ముందుగా తిరగక ఉత్తరం పుచ్చుకున్న ఓటేస్తే మా కులం ఓడని లేకపోతే మా మతం ఓడని మా పాలు ఓడని ఓటేస్తే ఇంకొక ఇటువంటి పని అవుతుంది నిజంగా కూడా కాంగ్రెస్ పార్టీకి ప్రజాపాలన అని చెప్పుకునే కాంగ్రెస్ పార్టీకి ఇప్పుడు ఈ ఖమ్మం ఘటన మాత్రం సిగ్గు చేయడం అంటే లెక్క ఖమ్మంలోకి ఈ పని మళ్ళీ అంతకంటే ముందు ఫస్ట్ ఏమన్నాడు పొంగులేటి శ్రీనివాస్ నాకు ఆ సంగతే తెలియదు అన్నాడు అనడా అని లేదా మరి ఆయన రెవెన్యూ శాఖ మంత్రి ఆయన దగ్గర 2-3 శాఖలు ఉన్నాయి గసవంటి పెద్ద మనిషికి తెలియకుంటే పోవచ్చునా తుమ్మల నాగేశ్వరరావు మరి తుమ్మల నాగేశ్వరరావు ఏమెక్కడ చేసిండు ఇప్పుడు ఏమన్నట్టు అభివృద్ధి ఏం అభివృద్ధి చేస్తారు అభివృద్ధి చేయబోతుంటే ఉంటే మీరు ఎంతమంది గుడిసెలు అయితే గులగొట్టిరో ఎంతమంది ఇళ్ళు అయితే గులగొట్టిరో వాళ్ళందరికీ మళ్ళీ ఒక కాడ జాగా చూపించి ఇల్లు కట్టించి అలా కూలినాక మీరు నచ్చిన పని చేసుకుంటే లెక్క కానీ ఉత్త పుణ్యానికి వాళ్ళు రూపాయి పో చేసుకొని ఇల్లు కట్టుకుంటే ఆ ఇల్లుని కొనవై కూలగొట్టి వచ్చిరంటే మీరు ఎంత తీసుమార్కాలను చెప్పురిగా తినే అన్నంలా మట్టి పోసి వచ్చినట్టు లెక్క రేపన్నాడు మళ్ళీ పోతారు కదా ఖమ్మంకి మళ్ళీ ఏ ముఖం పెట్టుకొని పోతారు పొంగిలేటి అయినా కానీ లేకపోతే బట్టి విక్రమార్క అయినా కానీ లేకపోతే ఆయన వాళ్ళు తుమ్మల నాగేశ్వరరావు అయినా 3 మంత్రులు ఖమ్మంకి వెళ్ళి గీ పని చేస్తాను ఖమ్మం మీ 3 తీసుకుంది జనాలు ఓట్లేసి గెలిపించింది గీ పని చేస్తాందుకా ఇది ఎంతవరకు కరెక్ట్ ప్రజలారా చెప్పురిగా నేను ఎక్కడైనా తప్పు మాట్లాడితే బరాబర్గా కామెంట్ పెట్టుర్రి